మాజీ టీటీడీ చైర్పర్సన్ గారు, మా పార్టీ నాయకులైనటువంటి గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అనేక విధాలుగా తిట్టి దీనికోసం ఎలాంటి లాయర్లు పెట్టారనుకుంటున్నారు వాళ్ళు? అంటే ఈ లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటల్ని కాపాడడం కోసం ఆ ముకుల్ రోహిత్ గారిని, సిద్ధార్థ లోద్రా గారిని, అంటే గంటకి లక్షల్లో కోట్లలో తీసుకున్నటువంటి వ్యక్తుల్ని, లాయర్లను అక్కడ పెట్టి వాదించడం జరిగింది. వాళ్ళకి సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలే చేవాట్లు పెట్టి లడ్డు వ్యవహారాన్ని, అంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతారా అని చెప్పేసి చేవాట్లు పెట్టి దీని మీద మాట్లాడడానికి లేదు, మీరు సిట్ ఏర్పాటు చేశారు కదా, దానిలో సిబిఐ పీపుల్ని కూడా ఎంటర్ చేయండి అని చెప్పేసి సిబిఐకి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్కి కలిపి కంబైన్డ్గా ఆఫీసర్స్ పెట్టి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం ఎంక్వైరీ చేసి గత నెలలో ఒక ఛార్జ్ షీట్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. దానిలో క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కానీ బేస్ చేసుకొని మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఇటువంటి ఈ తీసుకున్నటువంటి 4 శాంపుల్స్లో ఎటువంటి పంది కొవ్వు కానీ, లేకపోతే జంతు అవశేషాలు కానీ, లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఎక్కడో ఏదో ఒక క్లాజులో ఉందంట, వాళ్ళు ఏవో కెమికల్స్ ప్రొక్యూర్ చేశారని చెప్పేసి. అంటే ఈ లడ్డు సప్లై చేసినటువంటి, నెయ్యి సప్లై చేసినటువంటి ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని కెమికల్స్ కూడా ప్రొక్యూర్ చేశారంట. దాన్ని పట్టుకొని ఇప్పుడు లెంపలేసుకోవాల్సింది పోయి, ప్రజలందరూ చేత్కరిస్తుంటే రియలైజ్ అవ్వాల్సింది పోయి, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కొత్త వెర్షన్ అందుకున్నారండి. ఏంటది? లడ్డూలో కెమికల్స్ కలిపారండి. అక్కడ పోనీ కెమికల్స్ అనుకో ఊరుకోలేదు, ఇంకా బాత్రూంలో వాడే బాత్రూమ్ క్లీనర్సు కెమికల్స్ కలిపారని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది. అయితే ప్రజలకి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? హిందువుల తాలూకు మనోభావాలు ఏమవుతాయి? అంటే ఒక లడ్డూని మన కాలుకున్నటువంటి చెప్పులు తీసి కళ్ళకి ఇలా అద్దుకొని మనం తినే లడ్డూని ఈరోజు తింటుంటే లోపల పందికొవ్వు ఉంది, లేకపోతే పంది మాంసం ఉంది, లేకపోతే కెమికల్స్ ఉన్నాయి, బాత్రూమ్ క్లీనర్స్ ఉన్నాయని మీరు ఒక భావన కల్పిస్తుండి ఎటువంటి మెసేజ్ని మీరు ప్రజలకు పంపించాలనుకుంటున్నారు?